వరుస 3 ఎన్నికల్లో విజయం మాదే అని ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగానే చెబుతున్నారు. తెలంగాణ ప్రజల తీర్పు కూడా అలాగే ఇస్తారని ఆయన 3 దశాబ్దాలుగా సాంప్రదాయంగా వస్తున్న పొలిటికల్ ట్రాక్ రికార్డ్ ని కూడా పదే పదే చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ గతంలో ఎన్నడూ లేనంత బలంగా తెలంగాణలో ఉందని, ఆ మేరకు విపక్షాలలోనే వీక్నెస్ ఉందని కాంగ్రెస్ భావిస్తుంది. ఇలా బస్తీ మే సవాల్ గడిచిన 2.5 ఏళ్లలో అన్ని ఎన్నికలను గెలిచి కాంగ్రెస్ టాప్ గేర్ లో ఉంది. అదే సమయంలో బీఆర్ఎస్ కి పుట్టెడు కష్టాలు వెంటాడుతున్నాయి. క్యాడర్ లో నిరాశ ఉంది. కేసీఆర్ అయితే ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయారు. ఇక బీఆర్ఎస్ క్యాడర్ ను కేటీఆర్, హరీష్ రావు వీరిద్దరే మోస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంత దాకా వచ్చిన తర్వాత ఎందుకు ఈ గుద్దులాట అన్నది బీఆర్ఎస్ లో ఒక చర్చ సాగుతూ ఉందట. అధినాయకత్వం అయితే ఎలాంటి శషాభిషాలకు తావు లేకుండా కేటీఆర్ ని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలని చూస్తుంది అని అంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే ఆలస్యం అయింది అని కూడా అంటున్నారని చెబుతున్నారు. ఎందుకు అంటే 2018లో అధికారంలోకి రెండవసారి బీఆర్ఎస్ వచ్చిన సమయంలోనే మధ్యలో కేటీఆర్ కి పగ్గాలు అప్పగిస్తేనే సీన్ వేరేగా ఉండేదని కూడా పార్టీ వర్గాలలో చర్చగా ఉంది అని అంటున్నారు. జరిగింది జరిగిపోయినా రేపటి ఎన్నికల్లో మాత్రం ఏ మాత్రం పొరపాట్లకు తావు ఇవ్వకుండా అడుగులు వేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఇక చూస్తే కేసీఆర్ వయసు రీత్యా కూడా 2028 ఎన్నికల నాటికి సీఎం పదవి విషయంలో వెనక్కి తగ్గుతారు అని అంటున్నారు. అప్పటికి ఆయనకు 75 ఏళ్లు వస్తాయని చెబుతున్నారు. దాంతో రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ అంటే ఏజ్ విషయం కూడా బీఆర్ఎస్ కి మైనస్ అవుతుంది అన్నది కూడా ఒక డిస్కషన్ గా ఉంది అని కూడా అంటున్నారు. అదే కేటీఆర్ అయితే ఆయనకు ఏజ్ అప్పటికి 74 మాత్రమే ఉంటుంది కాబట్టి యువ రాజకీయ నేతగా ఆయనను ముందు పెట్టి పోరాడితే జెన్సీ సహా అన్ని వర్గాల ఓటర్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు అని అంటున్నారు. ఇక కేసీఆర్ సైతం వివిధ కారణాల రీత్యా కేటీఆర్ నే సీఎం గా చేయాలని చూస్తున్నారు అని ప్రచారం అయితే సాగుతుంది. ఇక పార్టీలోకి చూస్తే అన్ని ఆయననే అన్నట్లుగానే పరిస్థితి ఉందని గుర్తు చేస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నారు. మొత్తం పార్టీ వ్యవస్థను ఆయననే నడిపిస్తున్నారు. రేపటి ఎన్నికల్లో పార్టీ గెలిస్తే సీఎం గా ఆయననే అన్నట్లుగానే పూర్వ రంగం అంతా కూడా సిద్ధం చేశారు అని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కుటుంబం పరంగా ఇబ్బందులు పెరగకుండా ఉండాలన్నా కూడా కేటీఆర్ కే పగ్గాలు అని ఇప్పటి నుంచే ఒక క్లారిటీతో ముందుకు వెళ్లడమే బెటర్ అన్న డిస్కషన్ కి కూడా గులాబీ పెద్ద ఆయన వచ్చారు అనేది కూడా తెలుస్తుంది. ఇదిలా ఉంటే పార్టీలో సీనియర్ గా ఉన్న హరీష్ రావు సంగతి ఏమిటి అన్నది కూడా చర్చగా వస్తుంది. అయితే కుటుంబ సభ్యుల అంతా కూడా కలిసి హరీష్ రావు కేటీఆర్ కి అండగా ఉండాలని కోరినట్లుగా దాని మీద ఒక అభిప్రాయానికి వచ్చినట్లుగా ప్రచారం సాగుతుంది. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతానికి కేటీఆర్ కి పార్టీ పరంగా పూర్తి స్వేచ్ఛను కేసీఆర్ ఇచ్చారని అంటున్నారు. దాంతో ఎన్నికలకు సంబంధించి అన్ని వ్యవహారాలు కేటీఆర్ నే చూస్తున్నారు అని కూడా అంటున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో మాత్రం కేసీఆర్ పాలు పంచుకుంటారు అని ఈసారి 600 సరే బీఆర్ఎస్ ని గెలిపించేందుకు పెద్దయిన ప్రతిన పునారు అన్నట్టుగానే అంటున్నారు. మొత్తం మీద చూస్తే కనుక కేటీఆర్ ని కాబోయే సీఎం అన్న ట్యాగ్ తోనే కొత్త సెక్షన్లు యూత్ ని ఆకట్టుకోవచ్చు అన్న బీఆర్ఎస్ ఆలోచనలు ఏ మేరకు ఫలిస్తాయన్నది చూడాల్సి ఉంది ఏమనేది కూడా.